DJ Moral Stories. పేద గుంజ ఇంకా కాలభైరవుడు. ఎప్పట్లాగే కాలభైరవుడు గుడి ముందు దీనా గుంజ ఇద్దరూ నించున్నారు. ఆ భగవంతుడి దగ్గర మొక్కుకున్నారు. దేవుడా, ఈ ఆట చాలా ఆపదయింది. నువ్వు మాతో లేకపోతే మేము ఏమీ చెయ్యలేం. దయచేసి నువ్వు ఎప్పుడూ మాతో తోడుగా ఉండు. మాకే ఆపద రాకుండా కాపాడు. పొద్దున ఉద్యోగానికి బయలుదేరడానికి ముందు, అలాగే సాయంకాలం పని పూర్తి చేసుకుని తిరిగొచ్చిన తర్వాత వాళ్ళు కాలభైరవర్ గుడికి వెళ్లి అక్కడ ఒక దీపం వెలిగించి మొక్కుకుంటారు. ఆ రోజంతా తన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకోసం ఆయనకి థ్యాంక్స్ చెప్పేసొస్తారు. ఆ శివుడే ఆయనకి ఇష్టదైవంగా ఉండేవారు. అందుకని మర్చిపోకుండా ప్రతిరోజు ఆయన గుడికి వెళ్లి మొక్కుకుంటారు. దేవుడా ఈశ్వరా, మీ కరుణ వల్ల మాకు ఈరోజు మంచిగా ముగిసింది. ఇలాగే మీ దయా కరుణ కూడా ఎప్పుడూ మా మీదే ఉండాలి. దీనా ఇంకా ఆయన కూతురు గుంజ రోడ్డు మీద విద్యలు చేసేవారు. ఈరోజు కూడా రోడ్డు పక్కన దీనా ఇంకా తన చిన్న పిల్ల గుంజ ఇంకా తన కోతితో కలిసి ఎన్నో విద్యలు చూపించడానికి సిద్ధమవుతూ ఉన్నారు. గుంజ చేతుల్లో ఒక వస్తువు ఉండింది. దాన్ని తన చేతిలో ఉంచుకుని ప్లే చేస్తూ ఉండింది. తర్వాత తన జనాల్ని పిలుస్తూ ఉండింది. అమ్మగారు రండి, అయ్యగారు రండి, అందరూ రండి. మేము మా విద్యల్ని ప్రారంభించాం. అమ్మా, బాబాయ్, అన్నయ్య, వదిన అందరూ వచ్చి మా ప్రతిభను చూడండి. మేము చేసేది చూస్తే మీరందరూ ఆశ్చర్యపోతారు. అందరూ చాలా సంతోషపడతారు. రాంబం ప్రారంభమవుతుంది కొంచెంసేపట్లో. మేము మా ఆటని ప్రారంభిస్తున్నాము. ఇప్పుడు చూడండి. వాళ్ళ శబ్దం విన్న వెంటనే జనాలు గుంపుగా అక్కడికొచ్చి నించుని వాళ్ళు చేసే విద్యని చూస్తూ ఉన్నారు. దీనా గుంజ ఇంకా కాసేపు జనాల కోసం వెయిట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు విద్యలు చూపించారు. సహోదరులారా, ఇది నాకు ఇష్టమైన కోతి. వీడు చాలా కామెడీ చేస్తాడు. వీడు సైకిల్ కూడా తోల్తాడు, బ్రేక్ డాన్స్ కూడా వేస్తాడు. మీరు వాణ్ణి కామెడీ చేశారంటే భలే నవ్వుతాడు. ఆ కోతి గురించి చెప్పిన వెంటనే తన పళ్ళని చూపించి నవ్వింది. ఏ కోతి, నీ పళ్ళు ఏం మెరిసిపోలేదే? నీ టూత్ పేస్ట్ లా ఉప్పు లేదా? అరే, కంపు కొడుతున్న పళ్ళతో ఉన్న కోతి, నిన్ను ఏ ఆడకోతి పెళ్లి చేసుకుంటుంది? గుంజ అలా చెప్పిన వెంటనే ఆ కోతి మళ్ళీ పళ్ళనలా చూపించింది. ఏ కోతి, ఇలా రా. పళ్ళెకిలించడం ఆపి నీ విద్యలు చూపించు. ఆ తర్వాత ఆ కోతి సైకిల్ తోలుకుంటూ జనాలకి ఎన్నో విద్యలు చూపించింది. సైకిల్ తోలుతూ కొన్ని సమయాలు హ్యాండిల్ని వదిలేస్తుంది, కొన్ని సమయాలు సైకిల్ మీద ఎక్కి నించుంటుంది. నిప్పుల రింగులోకి అది దూకింది. వాడు విద్యలు చూసి జనాలందరూ చప్పట్లు కొడుతూ సంతోషించారు. ఏంటి, ఇది ఇంకా పూర్తి కాలేదు. ఇంకా మేము బోల్డ్ విద్యలు చేస్తాం. ఆ తర్వాత దీనా కూతురు గుంజ చాలా ఎత్తుగా కట్టిన తాడు మీద ఒక పెద్ద కర్ర చేతులతో తీసుకుని నడవడం మొదలుపెట్టింది. ఆ చిన్న పిల్ల అలా తాడులో నడవడం చూశాక అందరూ ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యంగా చూశారు. అరే, ఎంత చిన్న పిల్ల అది! తను చూడండి, ఏ ఒక భయం లేకుండా అసలు దారం మీద నడుస్తుంది. ఆ తర్వాత గుంజ ఆ తాడు మీద ఒక వీలుతో బ్యాలెన్స్ చేసి చూపించింది. జనాలందరూ ఆశ్చర్యంతో చప్పట్లు కొట్టారు. కాసేపట్లోనే వాళ్ళ ఆట పూర్తయింది. దీనా కూడా విచిత్రమైన టాలెంట్స్తో, అంటే ట్యూబ్లైట్ ని తినడం, దాని తల మీద కొట్టి విరకొట్టడం, అలాంటి విద్యలన్నీ చూపించారు. విద్యలు ఆటలు పూర్తయ్యాక గుంజ ఇంకా కోతి జనాల దగ్గర డబ్బులేయమని వేడుకున్నారు. అందరూ జాలీగా ఎంజాయ్ చేశారు కదా, డబ్బులు ఇవ్వండి. అప్పుడే మేము కూడా బాగా తినగలం. కొంతమంది డబ్బులు వేశారు, కొంతమంది అక్కడి నుంచి డబ్బులు ఇవ్వకుండానే బయలుదేరిపోయారు. ఇవాళ మనకు వచ్చింది మొత్తమే 20 రూపాయలే. మళ్ళీ ఎంచండి, 30 రూపాయలుంటాయి. ఉత్తి 20 రూపాయలే. దీన్ని పెట్టుకుని ఏం చెయ్యాలి పూజ? ఏం చెయ్యాలో తెలియటలేదు. మనం చేసే సర్కస్ ని కొంచెం మందే చూస్తున్నారు. అందులో కొంతమందే డబ్బిస్తున్నారు, మిగతా వాళ్ళు ఇవ్వటలేదు. సరుకులు పెరిగిపోయాయి. ఇలాగే వెళితే మనం ఎలా బతకాలో తెలియట్లేదే. దీనా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ సమయంలో ఆయన పెంచుతున్న కోతి ఆయన మీదకి దూకి ఆయన కన్నీళ్ళని తుడిచేసింది. పూజ, ఈ డబ్బులు పెట్టుకొని మనం బతకాలంటే చాలా చాలా కష్టమమ్మా. నేనేమనుకుంటున్నానంటే వీణ్ణి ఎక్కడైనా వదిలేద్దామనుకుంటున్నా. మనతో ఉండి వాడు కూడా ఎందుకు కష్టపడాలి? ఎందుకు వాడు పస్తులుండాలి? లేదు నాన్న, ఈ కోతుని ఎక్కడ తీసుకెళ్లి వదిలిపెడతా? మనం లేకుండా వాడు ఉండలేడు, ఆడు లేకుండా నేనే ఉండలేను. కొన్నేళ్లకు ముందు జరిగిన విషయం. ఒకరోజు ఆ నాన్న కూతురు ఆ విద్యలు చూపించి తిరిగొస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఆ రోడ్ సైడ్ లో ఒక వయసైన కోతిని చూశారు. ఆ తల్లి కోతి మీద ఒక చిన్న కోతి పడుకుని ఏడుస్తూ ఉండింది. నాన్న, ఏదో బండాడు వేగంగా వెళ్లేటప్పుడు ఈ కోతిని తోసేసినట్టున్నాడు. అది చనిపోయింది. అది తన బాబేమో. చూడండి నాన్న, ఆ చిన్న కోతి ఎలా ఏడుస్తోంది. ఈ బండి తోలేవాళ్ళు ఉన్నారే, వీళ్ళందరికీ కళ్ళు ఉన్నాయా లేదో కూడా తెలియట్లేదు. వాళ్ళిష్టం వచ్చినట్లు బండి తోలుతున్నారు. అలా చెప్పేసి
దీనా గుంజా చేయి పట్టుకుని నడిచి వెళ్లడం మొదలుపెట్టారు. కాని గుంజా దృష్టి మొత్తం ఆ చిన్న కోతి మీదే ఉంటుంది. నాన్న, మా అమ్మగారు చనిపోయినట్టు తన అమ్మ కూడా చనిపోయారు. తనని మన ఇంటికి తీసుకెళ్తాను నాన్న. ఇంటికా? మన పరిస్థితే మనకి బాగోలేదు కదమ్మా. వాడికి తింటానికి మనం ఏమివ్వగలం? నాన్న, నా భోజనంలో సగం భోజనం తనకి ఇస్తాను నాన్న. గుంజా ఒక చిన్న పిల్లని ఎత్తుకుంటున్నట్టు ఆ చిన్న కోతిని తీసుకొచ్చేసింది. ఆ కోతిని పెంచడం మొదలుపెట్టింది. పాత గుర్తులు వచ్చి వెళ్ళాక గుంజా కళ్ళలో కూడా నీళ్లొచ్చాయి. దీనా కూడా ఆ చిన్న కోతిని మనస్ఫూర్తిగా వదులుకోవాలనుకోలేదు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి అలాగా. కొన్ని సమయాల్లో ఏమవుతోందంటే వాళ్ళ ముగ్గురు పస్తులుండాల్సిన పరిస్థితి వస్తోంది. నాన్న, నా కోతిని పంపిస్తానని చెప్పకండి. నా భోజనం మొత్తం తనకే ఇస్తాను. తను లేకుండా నేను ఉండలేను. గుంజా మొండితనం చూసి దీనా సరే అని చెప్పేశారు. ఇంకా కొద్ది రోజులు అలా వెళ్ళాయి. గత కొద్ది రోజులుగానే వాళ్ళ విద్యలు చూడ్డానికి ఎవరూ రాలేదు. కొన్ని సమయాల్లో 5 రూపాయలు దొరుకుతుంది, కొన్నిసార్లు 10 రూపాయలు దొరుకుతుంది. ఆ డబ్బుతో ఎంత భోజనం దొరుకుతుందో దాంతోనే వాళ్ళు తినేవారు. కానీ ఆ గుంజాకి ఏమనిపించిందంటే, ఈ రోజు మనకి 2 చపాతీలు కొనేందుకే డబ్బులు దొరికింది. ఏ బుజ్జికోతి, చాన్నాళ్ళుగా కడుపు నిండా తినకుండా ఉన్నావు. నా భోజనం మొత్తం తనకే ఇస్తాను. ఆకలి వల్ల తనకేమైనా అయిందంటే గుంజా తన నాన్నగారు కళ్ళల్లో పడకుండా తన భాగాన్ని కూడా ఆ కోతికే ఇచ్చేద్దామని. గత 3 రోజులుగా గుంజా కూడా ఏవీ తినలేదు. మరుసటి రోజు పొద్దున్న వాళ్ళు భైరవుడి గుడికి వెళ్లి మనస్ఫూర్తిగా మొక్కుకున్నారు. తర్వాత స్టేషన్ ముందు విద్యలు వేద్దామని వెళ్లారు. ఎందుకంటే స్టేషన్ దగ్గర జనాల గుంపు ఎక్కువగా ఉంటుంది. అమ్మగారు రండి, నాన్నగారు రండి, అక్కయ్య రండి, అన్నయ్య రండి. ఎప్పట్లాగే వాళ్ళు విద్యలు చేయడం ప్రారంభించారు. కానీ ఆ సమయంలో 3 రోజుల నుంచి పస్తుంటున్న గుంజా తాడు మీద నడుస్తున్నప్పుడు తనకి కళ్ళు తిరగడం మొదలెట్టింది. తను పైనుంచి కింద పడిపోయింది. చాలా ఎత్తు నుంచి కింద పడింది కదా. గుంజా తల మీద భయంకరమైన గాయం ఏర్పడింది. మైకంలోకి వెళ్లిపోయింది. అమ్మా పూజ, పూజ, లెగమ్మా, నీకేమైందమ్మా? లెగమ్మా. దీనా గుంజాని చేతుల్లో వెత్తుకుని హాస్పిటల్కి చేరుకున్నారు. ఇప్పుడు ఏం చెప్పగలను? మీ కూతురు సీరియస్గా ఉన్నారు. మీరు తన కోసం వేడుకోండి. తనకి మనం త్వరలో ఆపరేషన్ చేయాలి. వెంటనే 2 లక్షల రూపాయలని ఏర్పాటు చేయండి. డాక్టర్స్ చెప్పింది విన్న వెంటనే దీనా చాలా మదనపడ్డారు. తర్వాత తను కాలభైరవుడి గుడికి చేరుకున్నారు. ఆయన కోతి కూడా ఆయనకి తోడుగా వచ్చింది. నువ్వెందుకోసం నన్ను ఇలా శోధిస్తున్నావు ఈశ్వరా? ఇది చాలా అన్యాయం. మేము రోజూ నిన్ను దండం పెట్టుకునే కదా విద్యను చూపిస్తున్నాం. మా పరిస్థితి మీకు తెలుసు కదా. రోజూ మీ సన్నిధిలో దీపం పెట్టి దండం పెడుతున్నాం కదా. అలా ఉండి కూడా మేము 2 పూటలు కూడా తినలేకపోతున్నాం. మీకు చేసే పూజా పొలం మాకిదేనా? నేను పెద్ద బీదవాణ్ణి. నాకు ఒక్క పిడికిడ అన్నం కూడా దొరకట్లేదు. ఇప్పుడు నేను 2 లక్షల రూపాయలకి ఎక్కడికి వెళ్ళను? ఒకవేళ నా కూతురికి ఏమైనా అయితే నీ మీద నా నమ్మకమే పోతుంది. తర్వాత నిన్ను చూడ్డానికి నేను రాను. దీనా హాస్పిటల్ వైపు నడక సాగించారు. కాని ఆయన అక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఆ కోతి కాలభైరవుడిని చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత ఆ కోతి గుడి గంటని వేగంగా కొట్టింది. నోరు తెరిచి ఏవీ చెప్పలేదు. అయినా సరే తన కళ్ళు ఎన్నో విషయాల్ని చెప్పింది. కాసేపటి తర్వాత తన తలని ఆ పిల్లర్కి గట్టిగా గుద్దుకుంది. తన తల నుంచి బాగా రక్తం కారిపోయింది. ఆకాశం నుంచి భయంకరమైన ఉరుము వినిపించింది. అక్కడ హాస్పిటల్లో మీరు దీనా కదా? నేను డాక్టర్ భైరవ ప్రసాద్. చెప్పండి డాక్టర్, నా కూతురు ఎలాగుంది? ఇటు చూడండి డాక్టర్, నా దగ్గర డబ్బు ఏమీ లేదు. నా కూతుర్ని మట్టి కాపాడండి డాక్టర్. మీరు ఏడికుండా ధైర్యంగా ఉండండి. డబ్బుల గురించి కూడా మీరు బెంగపడవద్దు. మీ కూతుర్ని గురించి కూడా మీరు బెంగపడవద్దు. తన ఆపరేషన్ అయిపోయింది. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. కానీ తన ఆపరేషన్కి డబ్బు ఇచ్చిందెవరు? నా దగ్గర అస్సలు డబ్బుల్లేవు కదా. నేనే ఇచ్చాను. మీరా? డాక్టర్ గారు, మీరు చేసిన హెల్ప్కి నేనేం తిరిగి ఇవ్వగలను? ఇక్కడ చూడండి దీనా, గుంజా నాకు కూడా కూతురులాగానే. అందువల్ల దీంట్లో తిరిగి ఇవ్వాలని అవసరం ఏం లేదు. సార్, నేను వెళ్దాను. నాకు ఇంకొక ఆపరేషన్ ఉంది, నేను బయలాలి. ఆ తర్వాత ఈ బ్యాగ్ ని మీరే పెట్టుకోండి. గుంజాకి సరి అయిన తర్వాత ఈ బ్యాగ్ ని తన దగ్గర ఇచ్చేయండి. మరుసటి రోజు గుంజాకి నయ్యమయ్యింది. దీనా తన్ని కౌగులించుకుని చాలా సంతోషించారు. ఆ చిన్న కోతి కూడా చాలా సంతోషంగా గుంజాన్ చూసి నవ్వుతూ ఉండింది. దీనా గుంజాతో డాక్టర్ భైరవ్ గురించి విషయమంతా చెప్పారు. డాక్టర్ భైరవర్ చాలా మంచివారు నాన్న. నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆయనకు ధన్యవాదాలు తెలుపుతాను. డిశ్చార్జ్ అయిన రోజు డాక్టర్ భైరవన్ చూసి కృతజ్ఞతలు చెప్పడం కోసం వాళ్ళు ఆయన్ని హాస్పిటల్లో వెతుకుతూ ఉన్నారు. కానీ ఆ పేరు మీద హాస్పిటల్లో ఎవ్వరూ పనిచేయట్లేదని చెప్పారు. ఏంటి? ఆ పేరున ఏ డాక్టర్ ఈ హాస్పిటల్లో పనిచేయలేదా? నాన్న, మీరే కదా చెప్పారు. ఇందులో ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే గుంజా ఆపరేషన్కి కావాల్సిన పూర్తి డబ్బుని భైరవ్ ప్రసాద్ అనే ఆయన పే చేశారు. ఆయన గుంజావ్కి బంధువని చెప్పారు. గుంజా నాన్నగారు డాక్టర్ భైరవ ప్రసాద్ ఇచ్చిన బ్యాగ్ తీసి చూసినప్పుడు అందులో ఎక్కువ డబ్బు ఉండింది. అదంతా చూస్తున్నప్పుడు వాళ్ళకి ఒక విషయం అర్థమైంది. భగవంతుడు సాక్షాత్ భైరవ స్వామి వాళ్ళకి సహాయం చేశారని. వాళ్ళందరి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలే వచ్చాయి.